నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరి అంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏమి చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం, అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం? ధనుసు రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసామంటే 12th లార్డ్ ఏమో నిలిచిపడి ఉన్నారు, అంటే కుజుడు. అలాగే 5th లార్డ్ కూడా అయ్యారు కదా. సో ఈయన కొంచెం లక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి ఏమో 6వ ఇంట్లో రిట్రోగ్రేషన్లో ఉన్నారు. టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇది కూడా ఏంటంటే 5th హౌస్ చూసినట్టు ఉంటుంది కనుక కొంతవరకు బ్లెస్సింగ్స్ ఉన్నప్పటికీ, ఎందుకంటే సంపాదించే వాళ్ళు ఏంటంటే పట్టుకోలేరు, అవి ఈజీగా ఖర్చు అయిపోతాయి అని చెప్పడానికి అనమాట. సో కెరియర్ పాత్లో మాత్రం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక చాలా బాగుంటుంది. ఎందుకంటే 9th లార్డేమో ఇప్పుడు 12th పడున్నారు. సో భాగ్యానికి కొంతవరకు ఏంటంటే ముందుకు సాగుదాం అన్నప్పటికీ కొన్ని ఆటంకాలు అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే సూర్యుడు మెయిన్ కదా. సో ఈ రాశికి ఎప్పుడు వస్తున్నారు, 15th డిసెంబర్కి వస్తున్నారు. సో అప్పటి నుంచి చాలా బాగుంటుంది, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు పుట్టలేదు అనుకునే వాళ్ళందరికీ కూడా కొంతవరకు పాజిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. తప్పక వాళ్ళు ఏం చేస్తున్నారో అది ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది. అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకోటి విషయం మనం చెప్పుకోవాలి ఏంటంటే మనకి 10th లార్డ్ అంటే బుధుడు అయ్యాడు, ఆయన 12వ ఇంట్లో ఉన్నాడు అనమాట. సో ఫారిన్లో ఎవరైనా పని చేస్తున్నారు అంటే అక్కడ సెటిల్ అయ్యి పనులు చేసే వాళ్ళకి తప్పక ఏంటంటే వీళ్ళకి బాగా పైకి వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఖర్చు అనేది మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఖర్చు అనేది విపరీతంగా ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే బిజినెస్లో కూడా దిగుదాం అనుకునే వాళ్ళకి ఈ నెల కాదు, మళ్ళీ నెక్స్ట్ నెల ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే జూపిటర్ ఒకటి అండ్ వీనస్ ఏంటంటే 12వ లార్డ్ మనకి 2nd హౌస్లో ఉన్నారు ఇప్పుడు. సో తప్పక ఏంటంటే బిజినెస్ పెట్టడానికి ఉంటుంది కానీ అంత రాబట్టుకోలేరు,
లాభాలు అనేవి కొంచెం తక్కువ అనే చెప్పుకోవాలి. అందుకనే ఏంటంటే సంపాదించుకునే వాళ్ళకి ఖర్చు అని చెప్తాం, అలాగే బిజినెస్ పీపుల్కి కొంత తక్కువ అవుతుంది. కాంపిటీటర్స్ ఎక్కువ అవుతారు, మనకి కాంపిటీషన్ ఉంటుంది కదా న్యాచురల్లీ. సో కాంపిటీటర్స్ది ఎక్కువ అవుతుంది, మనకి తక్కువ అవుతుంది. కానీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి 12th లార్డ్ ఏంటంటే ఇచ్చి పడ్డానని చెప్పాను కదా, అలాగే 5th లార్డ్ కూడా అయ్యాడు కనుక ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది. 2nd లో వీనస్ ఉన్నప్పటికీ 12th లార్డ్ ఉన్నప్పటికీ బాగుంటుంది అనమాట. అండ్ బిజినెస్ పెడతారు, బిజినెస్ పెట్టడానికి వాళ్ళ లోన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. తప్పక పెట్టాలి, పైకి రావాలి, మెషినరీ తెప్పించుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి అని ఒక ఆలోచన వస్తుంది. అలాగే ముందుకు సాగుతారు దాంట్లోనూ. అలాగే ఫుడ్ టెక్నాలజీ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఎనీ టెక్నాలజీ, ఇప్పుడు ఇన్వెంటర్స్ ఉంటారు, వీళ్ళందరికీ ఏంటంటే చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd లార్డ్ 3rd లో అంటే ఓన్ హౌస్, అంటే కుంభంలోనే ఉన్నారు అండ్ రిటర్నేషన్ నుంచి డైరెక్ట్ అయిపోయారు కనుక తప్పక తోబుట్టువులకు కూడా బాగుంటుంది, వాళ్ళతో కలయిక ఉంటుంది. అండ్ ఆల్సో కలిసిమెలిసి ఉండడం అనేది ఉంటుంది. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే తప్పక తొలగిపోతుంది, ముందుకు సాగుతారు. అలాగే ఎప్పుడో మన ఫ్రెండ్స్ని కలవలేదు, ఎప్పుడో మిస్ అయిపోయారు ఆయన ఫ్రెండ్స్ అనే వాళ్ళందరూ కూడా కలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. 4th లో రాహు ఉన్నాడు కనుక తప్పక చదువు విషయంలో కానీ, లేకపోతే కంఫర్ట్ విషయంలో కానీ బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. కొంతవరకు బాగుంటుంది, కొంతవరకు బాగుండదు. న్యాచురల్లీ యాంగ్జైటీ అనేది, మన ఖర్చు అంటే ఎవరికైనా యాంగ్జైటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని కంఫర్ట్ లెవెల్ కొంతవరకు బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఫారెన్లో సెటిల్ అయ్యే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకి బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పక ఏంటంటే ఇప్పుడు వీసా రాలేదు, ప్రాబ్లం ఉంది, వీసా రాలేదు, లేకపోతే ఈ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, ట్రావెలింగ్ అని చెప్పేది, ఇవన్నీ కూడా ఈ నెలలో ఏంటంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో తప్పక మంచి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి కనుక బాగానే ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు కూడా తప్పక పరిహారాలు చేసుకోవాలి, గురువుకి పరిహారం చేసుకోవాలి. అంటే 6th లో ఉన్నారు అంటే సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతారు. ఎందుకంటే మనం పైకి వస్తున్నాము, మనం కింద దించేద్దాము అనేవాళ్ళు కొంచెం బ్లెస్సింగ్స్, ఎల్డర్స్ బ్లెస్సింగ్ అనేవి తక్కువ కనుక తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ కింద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరైనా సరే, వృద్ధులు ఎవరైనా సరే, అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి తప్పక అన్నదానం చేయడం కానీ, ఏదైనా దానం చేయడం కానీ చాలా చాలా మంచిది అనమాట. అలాగే థర్స్డే గురువు కాళ్ళు పట్టుకోవడం, గురు జపం చేసుకోవడం ఇంకా చాలా మంచిది. ఇవన్నీ చేసుకుని ఏంటంటే ఈ మంత్ అంతా బాగుండాలని కోరుకుందాం వీళ్ళకి. రైట్. సో అదండి ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ చాలా విషయాల్లో మీకు కలిసి వచ్చే అవకాశాలు కూడా చెప్పారు. ఇక మీరు ఒక్కసారి పరిహారం చేసుకునే ముందు జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. జాతకాలని ఆర్బీ సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.